ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. పిల్లర్ నెంబర్ 22 ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. ఇక్కడ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, గత కొన్ని రోజులుగా చూస్తున్నా. మన వాళ్ళకి ఊకే ఉప్పల్ అప్డేట్ ఇస్తే బోర్ కొడుతుందని ఇంకా నేను ఆ చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు. ఇదిగోండి పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. మొత్తం ఉప్పల్ డిపో, ఉప్పల్ మొత్తం ఏరియాలంతా ఈ పైప్ లైన్ వర్కే జరుగుతుంది. అదొకటి, అది అప్డేటు. అండ్ ఉప్పల్ చెరువు కట్ట పక్కకు ఆనుకొని ఒక గోడను కడతారు, అది చూపిద్దామని ఈ వీడియో. ఇదిగోండి ఇదంతా అదే, ఇదంతా పైప్ లైన్ వర్క్. ఇది చాలా కొత్త ఏరియాస్ టచ్ చేయాలన్న ఉద్దేశంలో పాత ఏరియాస్కి మళ్ళీ వెళ్ళడం లేదు, బట్ ఇది కంటిన్యూ వర్క్ జరుగుతుందని చూపిస్తున్నా. ఇదిగోండి ఇదంతా తవ్వేసినారు ఇక్కడ. అన్న ఎటు పోవాలో. ఓకే, ఇది మామూలు హడావుడి కాదు ఈ బస్ స్టాండ్ అయితే, నెక్స్ట్ లెవెల్ హడావుడి ఉంది. ఆటోలు, క్యాబ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులు, అసలు వేరే. అసలు ఈ ఉప్పల్ నల్ల చెరువు బస్ స్టేషన్, ఉప్పల్ బస్ స్టేషన్. సరే, ఇక్కడ ఈ చెరువు చుట్టూ సంథింగ్ ఏదో వర్క్ జరుగుతుంది, అది చూపిద్దామని. ఇది ఇదిగోండి అంతా గుంత తవ్వీరు. ఇది కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇట్లా చిన్న గుంత తవ్విండ్రు. పోదాం లోపలికి వెళ్తే మనకి ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాం. అండ్ మొత్తం చుట్టూ ఐరన్ రాడ్లు పెడుతున్నారు, ఆ వర్క్ అయితే జరుగుతుంది. ఇదిగోండి ఈ రకంగా ఈ చెరువు చుట్టూ ఇట్లా ఐరన్ రాడ్స్ అనేటివి ఏర్పాటు చేస్తారు. మొత్తం అక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి వర్క్ జరుగుతూనే ఉంది. అటు సైడ్ ఆ డెడ్ ఎండ్లో ఉన్నది కదా, అక్కడ కూడా మొత్తం ఐరన్ ఫ్రేమ్లు అన్నీ పెట్టినారు. ఇట్లా ఇక్కడ దాకా వచ్చింది, ఇటు ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అట్లనే అక్కడ ఆ కార్నర్ మీకు జూమ్ చేసి చూపిస్తా. అటు ఆ డెడ్ ఎండ్ నుంచి ఇట్లా వరుసగా చెరువు కట్ట మీద ఈ వర్క్, ఈ ఐరన్ ఫ్రేమ్లు అయితే పెట్టుకుంటూ వచ్చినారు. డే టు టైం కూడా చూపిస్తాం మీకు. 2:20 జూలై 20. ఇటాచి. ఇదిగోండి ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇదిగోండి నేను చెరువు కట్ట పక్కనే ఇట్లా వాల్ కడుతురు అని చెప్పిన కదా, ఇదే ఆ వాల్. ఆల్రెడీ ఇక్కడ కొంచెం వరకు వాల్ ఉంటుంది, దగ్గర పోయి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇదంతా ఉంది కదా గోడ, ఇదంతా మళ్ళీ ఇటు లేని చోట ఇట్లా కట్టుకుంటూ వెళ్తున్నారు. రోడ్డు పక్కనే ఇది. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఉంది ఆల్రెడీ గోడ, ఆ లేని చోట కట్టుకుంటూ వెళ్తున్నారు. అది జమాన్లు ఎప్పుడో కట్టిరు అనుకుంటే, ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నాకు. ఇదిగోండి ఇదంతా ఈ చెరువు గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాము ఈ మంత్ జూలైది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ ఐరన్ రాడ్లు పెట్టడము అండ్ ఇటు సైడ్ ఈ గోడ కట్టడము. మళ్ళీ బ్యాకే రావాలా, ఏమన్నా గ్యాప్ ఉంటే బయటకు వెళ్ళొచ్చా చూస్తా. ఇదిగోండి ఈ వాల్ అంత ఉంది కదా, ఇట్లా లేని చోట ఇప్పుడు కడుతున్నారు. అండ్ ఇటు సైడ్ ఇంకా ఐరన్ రాడ్లు రావాలి, ఇటు సైడ్ రాలేదు ఇంకా. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ వాల్ని నిర్మిస్తున్నారు. పిల్లర్ నెంబర్
40 దగ్గర ఈ ఆల్రెడీ వాల్ ఉంది కదా, కొంచెం గ్యాప్ ఉంది అనమాట. 40-41 మధ్యలో ఇదిగోండి ఇక్కడ ఈ వర్క్ జరుగుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. బయటకు వెళ్ళడానికి స్కోప్ లేదా, అట్లా మొత్తం రివర్స్ తిరిగిపోవాలి అంతే ఉన్నట్టుంది. ఇదిగోండి ఈడ కూడా వర్క్ జరుగుతుంది. ఈ మట్టి కుప్పలు వెనకాల మనం బయటికి వెళ్ళడానికి స్కోప్ ఉంటే బాగుండు, కానీ డౌటే పడుతుంది. సరే చూపిద్దాం, దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. పిల్లర్ నెంబర్ 42N దగ్గర చూసుకోవచ్చు మనం క్లియర్గా ఈ వాల్ నిర్మిస్తున్నారు. అంటే అక్కడ నుంచి మనం స్టార్టింగ్ పాయింట్ చూపించినాం కదా, ఇక్కడ వరకు ఈ పిల్లర్లకి ఆనుకొని ఈ వాల్ని అయితే నిర్మిస్తున్నారు. వావ్ అమ్మయ్య, మళ్ళీ అంత దూరం పోవాల్సి వస్తుందేమో వెనుక అనుకున్నా. ఇక్కడ గ్యాప్ వచ్చింది మనకున్నది. ఇదిగోండి దీనికి సంబంధించిన వర్క్ ఇట్లా పైన స్లాబ్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఇక స్లాబ్ వేస్తారు, అదంతా ఐరన్ ఫ్రేమింగ్ చేస్తారు పైన. పిల్లర్ నెంబర్ 43 దగ్గర ఉన్నాము. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా అటు బోడుప్పల్ సైడ్ కూడా మనకి వర్క్ జరుగుతుంది పైప్ లైన్ సంబంధించి. నిమ్మకాయలు 60 కిలో, 100కు 2 కిలోలు. కాకరకాయ 40 కిలో అంట, కొనుక్కొని వెళ్ళాలి. 40-30 మొత్తం కొనాలి ఇప్పుడు నేను. ఎస్, కిలో కాకరకాయలు తీసుకున్నా 40 రూపాయలు కిలో. మనం ఇట్లా ఈ బండ్ల మీదనే కొంటుంటాం మ్యాక్సిమము. పరిస్థితి తప్పితే అప్పుడప్పుడు ఆ కేపీఎన్ ఫ్రెష్లో ఏదో తీసుకుంటా, లేకపోతే ఈ 30 రూపాయల కిలో 40 రూపాయల కిలోనే తీసుకోవాలి. ఎందుకంటే మనం అట్లా తీసుకుంటేనే బతకగలుగుతాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ మనకి ఒకటి చాలు ఇప్పటికి. ఇది ఉప్పల్ డిపో వైపు మనం వెళ్తున్నాము. ఈ తీన్మార్ మల్లన్న ఆఫీస్, ఎవరికైనా ఏమన్నా అవసరం ఉంటే రండి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది కదా, దీనిపైననే తీన్మార్ మల్లన్న ఆఫీస్. ఇక్కడ బ్యానర్ కూడా ఉంది కదా, చూస్తున్నారు. దీనిపైననే ఉంటుంది. ఇప్పటివరకు మీకు తెలుసా లేదా, ఈ వీడియో ద్వారానే తెలిసిందా తీన్మార్ మల్లన్న ఆఫీస్ గురించి అనేది కూడా కమెంట్ చేయండి. ఇదంతా కూడా ఉప్పల్లో పైప్ లైన్ వర్క్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతుంది. అంతా తవ్వింది కూడా అదంతా పైప్ లైన్ సంబంధించింది. ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాల్సింది ఉంది, వెళ్తా, బట్ కొంచెం కుదరట్లేదు అన్నమాట. అసలు ఏపీకి కూడా పోవాలని ఉండే కొన్ని ప్లేసెస్కి ఇంపార్టెంట్. మొన్న మంగళగిరి రైల్వే స్టేషన్, రాయన్పాడు రైల్వే స్టేషన్, ఇంకా అవన్నీ పోయి వద్దాం అనుకున్నా, బట్ అయితేలే వర్కౌట్. ఇదేంది 50కి 2 అంట టమాటా కావచ్చు. వాళ్ళ టమాటా ఉందా, అయిపోయిందా ఇంట్లో, ఏమోలే మూవ్ అయిపోయినాం ఇప్పుడు. పిల్లర్ నెంబర్ 61 దాటుతున్నాం. ఇదంతా ఈ లెఫ్ట్ సైడ్ ఆనవాళ్ళు చూస్తారు కదా, ఇదంతా వర్క్ జరుగుతూనే ఉంది పైప్ లైన్లకు సంబంధించి. ఇక్కడ పైప్ లైన్లు చూడొచ్చు, ఇగోండి పైప్. ఈ నిన్న మొన్న నైట్ ఇటు డిపో దగ్గర జరిగింది వర్క్ అంతా. కొంచెం ముందుకు వెళ్తే మనకు అదంతా కనబడుతుంది. లెఫ్ట్ వెళ్తే బోడుప్పల్ కమాన్. ఇక నేను ఇక్కడ దాకా ఎందుకు చూపించిన, ఆ పైప్ లైన్ వర్క్ చూపించాలని ఇక్కడ దాకా వచ్చిన. యాక్చువల్లీ నేను లోపలికి వెళ్ళాలి, బట్ అన్ఫినిష్డ్గా ఉండొద్దు వీడియో. ఇదంతా మొన్న నైట్ జరిగింది వర్క్, ఇంకా వర్క్ జరుగుతుంది. అట్లా వెళ్తా ఉంది ముందుకి, అది చూపించాలి అన్నట్టుగా ఆనవాళ్ళు మీకు చూపించాలి. ఎస్, ఇదిగోండి ఫ్రెష్ కనబడుతున్నాయి 2 పైపులు. ఇది పిల్లర్ నెంబర్ 68. ఈ రకంగా ఉప్పల్ డిపో దగ్గర ఇలా పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. అండ్ ఉప్పల్ చెరువులో అలా ఐరన్
చుట్టూ వేస్తున్నారు ఐరన్ రాడ్స్. అండ్ చెరువు చుట్టూ గోడ కూడా కడుతున్నారు మెయిన్ రోడ్కి పక్కనే. ఇది మన ఉప్పల్ డిపో దగ్గర లేటెస్ట్ అప్డేట్స్. ఇదంతా ఇట్లా వరకు ముందుకు వెళ్ళిపోతూనే ఉంది ఆ రకంగా. ఇదంతా ల్యాగ్ అవుతుంది. ఇక్కడతోటి వీడియో ఎండ్ చేస్తున్నా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్. కాకరకాయలు చూడడానికి మంచిగా ఉన్నాయి, వండి చూడాలి తర్వాత.